ప్రియులారా, దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు యాంటిక్రైస్ట్ గురించి చెప్పడం జరిగింది. అందుట్లో 5వ వచనం నుండి కనుక 6వ వచనం నుండి చూస్తే, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును అని చెప్పి ఈ వచనాల అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేలీల్ని దేవుడు మొదటి నుండి ఎవరొకరి రూపంలో దేవుడు ఆదుకుంటూనే వచ్చాడు. అలాగే ఇప్పుడు ప్రస్తుత కాలమందు ట్రంప్ గారిని వాడుకుంటున్నాడు. ఆయన ఇశ్రాయేలీకి రక్షకుడిగా ఉండి వాళ్ళు ట్రంప్ గారిని మెస్సీగా భావిస్తున్నారు కూడా, మందిరం కట్టిస్తాడని. అలాగే ఇశ్రాయేలీని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడు, వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆయుధాలను ఇస్తూ వాళ్ళంత ధైర్యంగా ఉండటానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన కూడా ఏంటంటే చేయి విడిచే పరిస్థితి వాళ్ళకి వస్తుంది. ఇశ్రాయేలు ఒంటరి అయిపోతారు, బలహీనులు అయిపోతారు. అప్పుడు ఇప్పటికే చాలా మంది మిత్ర దేశాలు కూడా యాంటీ అయినాయి. అలాగే కొంతమంది ట్రంప్ను బట్టి వాళ్ళని ఏమీ చేయకుండా ఉన్నారు. వాళ్ళు కూడా ట్రంప్ చేయి విడవటం, ట్రంప్ దూరం అవటం, సంథింగ్ ఏదో ఒకటి ఆయన విడిచిపెట్టడమో లేక ఆయన మరణించడం ఏదో ఒకటి జరుగుతుంది. మొత్తానికి ఆయన సపోర్ట్ కూడా లభించదు. అప్పుడు ట్రంప్ను బట్టి ఎవరైతే ఆగుతున్నారో వాళ్ళు కూడా మూకుమ్మడిగా అటాక్ చేస్తారనమాట. అప్పుడు ఇశ్రాయేలీలు వీక్ అవుతారు. ఆ టైయాన్నే వీడు శాంతి నినాదంతో బయటకు వస్తాడని, యాంటిక్రైస్ట్ అనేవాడు అలాగ వస్తాడని చెప్పి అప్పుడు వరకు వాడు బయలుపడని చెప్పి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు అనమాట. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ఇంచుమించు ఆ పరిస్థితులన్నీ జరుగుతున్నాయి. ట్రంప్ కూడా అటు ఇటుగా ఉన్నాడు, ప్లస్ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కనుక ఇశ్రాయేలీలు ఒంటరి అయ్యి బలహీన పడేటువంటి సమయం ఆసన్నమైంది. కనుక ఆ విషయాన్ని గమనించుకుని యాంటిక్రైస్ట్ ఆగమనానికి సమయం దగ్గరకు వచ్చిందని, దేవుని రాకడ కూడా అతి సమీపంగా ఉన్నదనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభువైన యేసు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.